నమస్తే, నేను రవీంద్ర బాబు. ఈ వీడియోలో ఒక స్కూలుకి సంబంధించి ఒక రాష్ట్రంలో తీసుకున్న వినూత్నమైన నిర్ణయం గురించి ఈ వీడియోలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. జనరల్గా స్కూల్లో లేదా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఒక బెంచి వెనక బెంచి దీన్ని బట్టే మనకి జనరల్గా ఒక టాక్ కూడా బయటికి ఇంతకుముందు వచ్చేటిది, బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అని. సో బ్యాక్ బెంచీలో కూర్చుంటే బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అని, లేదా తక్కువ మార్కులు వచ్చే స్టూడెంట్ అని ఒక ముద్ర, స్టాంప్. ఆ ముద్ర నుంచి ఆ సైకలాజికల్ ఇమేజ్, బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అన్న ఇమేజ్ నుంచి పిల్లల్లో బయటికి తీసుకురావటం ఎలా? పిల్లలందరూ సమానమే, ఫ్రంట్ బెంచి గొప్ప కాదు, బ్యాక్ బెంచి లేదా మిడిల్ బెంచీలో కూర్చోవటం వల్ల తక్కువ అంచనా వేయటానికి వీల్లేదు. ఆ భావం, ఆ సైకలాజికల్ ఫీలింగ్ పిల్లల్లోనూ, టీచర్స్లోనూ, పేరెంట్స్లోనూ ఉండకూడదు అనే ఒక వినూత్నమైన ఆలోచనతోటి తమిళనాడు విద్యాశాఖ వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు. ఇక నుంచి ప్రభుత్వ పాఠశాలల అన్నిట్లోనూ ఈ బెంచీల సిస్టమ్ కాకుండా యూ షేప్, ఇంగ్లీష్లో యూ షేప్లో టేబుల్స్ ఉండాలి. అంటే క్లాసులో ఈ రూమ్ ఇలా ఉంటే ఈ ఎదురుగా ఉన్న స్టూడెంట్స్ అన్నీ నాకు ఇట్లా యూ షేప్లో ఉండాలి, ఇట్లా రౌండ్ అప్, ఈ సిరీల్ ఆఫ్ బెంచెస్ సిరీస్గా ఉండొద్దు అని ఒక నిర్ణయం తీసుకొని ఒక ఆదేశాలు ఇచ్చారు. తమిళనాడు విద్యాశాఖ ప్రకారం ఈ ఆదేశాలు అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో ఇంప్లిమెంట్ చేయాలి అని తీసుకొచ్చారు. అయితే ఇలా చేయటం వల్ల విద్యా వ్యవస్థ మొత్తం ఒక్కసారిగా ప్రక్షాళన అవుతుందా, విద్యా వ్యవస్థ సమూలమైన మార్పులు వస్తాయా అన్న విమర్శలు పక్కన పెట్టండి. కానీ కొంతలో కొంత ఈ విధమైన ఒక సైకలాజికల్ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ యూ షేప్లో ఉండటం వల్ల అందరూ సమానమే, మధ్య సెంటరు బ్యాక్ బెంచ్ అన్న భావం ఉండదు అనేది ఉపయోగపడుతుంది అని అయితే ఖచ్చితంగా మనం చెప్పవచ్చు. అయితే ఇటీవల విడుదలైన మలయాళ సినిమా ఒకటి ఉంది, స్థానాద్రి శ్రీకుట్టన్. అందులో యు ఆకారంలో కూర్చోవటం వల్ల విద్యార్థులకి సైకలాజికల్గా జరిగే మార్పుల గురించి ఆ సినిమాలో ప్రస్తావనకి తీసుకురావటం. కేరళలో ఫస్ట్ టైం గవర్నమెంట్ స్కూల్స్ అన్నిట్లో యూ షేప్స్ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఫర్ ద చిల్డ్రన్ ఏర్పాటు చేయటం అనేది ప్రవేశపెట్టారు. దాన్ని బేస్ చేసుకొని తమిళనాడు విద్యాశాఖ కూడా ఈ ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఒకరి తర్వాత ఒకరు కూర్చునే సాంప్రదాయం సీటింగ్ వ్యవస్థలో స్టూడెంటు, టీచరు ఇంటరాక్షన్, కనెక్టివిటీ బిట్వీన్ స్టూడెంట్ అండ్ టీచర్ అనేది తక్కువ ఉంటుంది లేదా లిమిటెడ్గా ఉంటుంది. అదే యూ షేప్లో ఉండటం వల్ల టీచర్కి ఎదురుగా స్టూడెంట్స్ యూ ఆకారంలో ఉండటం వల్ల ఆ టీచర్ వర్సెస్ స్టూడెంట్ ఇంటరాక్షన్ కానీ కనెక్టివిటీ కానీ అది ఎక్కువ ఉంటుంది అనేది ఒక సబ్జెక్టు. అయితే ఇది ఒక పైలట్ ప్రాజెక్టుగా ప్రాథమిక విద్యాశాఖ అధికారుల నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత అన్ని దాంట్లో పెడతామని చెప్పి విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ పొయ్యమౌషి వీడియోతో అన్నారు. కాకపోతే కొంతమంది వీటిని విమర్శిస్తున్నప్పటికీ యూ ఆకారం సిట్టింగ్లో స్టూడెంట్స్ మనోధైర్యాన్ని పెంచుతుంది, కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ మరి యూ షేప్లో పిల్లలను కూర్చోబెట్టడం వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటంటే, మనకి ప్రభుత్వ పాఠశాలలో సైజ్ ఆఫ్ ద రూమ్ చాలా తక్కువ ఉంటుంది, 20 సైజులో రూమ్ ఉంటుంది. ఆ చిన్న సైజు రూమ్లో ఉన్నప్పుడు యూ షేప్లో కూర్చోబెట్టడం వల్ల ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఈ షేప్లో అకామిడేట్ చేయటం ప్రాక్టికల్గా డిఫికల్టీ ఒకటి ఉంటుంది. దాన్ని అధిగమించాలంటే ఈ స్కూలు అడిషనల్ రూమ్స్ కట్టాలి, అది వేరే రకమైన ఇబ్బందికరమైన పరిస్థితి. కానీ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విధంగా కూర్చోబెట్టే ఫెసిలిటీ అంతా ఉన్న హాల్స్ ఉండకపోవచ్చు ఒకటి. రెండోది, దీనికంటే కూడా స్టూడెంట్ వర్సెస్ టీచర్ రేషియోని మనం కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తే బాగుంటుంది అని ఇంకొక వాదన వినిపిస్తూ ఉంది. యూ ఆకారంలో పెట్టడం వల్ల ఏమవుతుంది, అడ్వాంటేజెస్ ఏంటి అనేది మనం ఒకసారి ఆలోచన చేసినట్టయితే, ప్రతి స్టూడెంట్ కూడా టీచర్ని లేదా బ్లాక్ బోర్డ్ని లేదా ఆ
కో స్టూడెంట్స్ ఉంటారా, క్లాస్మేట్స్, వాళ్ళందరినీ ఒకసారి ఈక్వల్గా చూడటానికి విజిబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది. రెండో పాయింట్, టీచర్కి స్టూడెంట్స్ అందరితో ఒకేసారి చూస్తూ మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. మూడోది, ఈ సీటింగ్ అమరిక వల్ల ఇతర విద్యార్థుల మాట వినటానికి, వారితో చర్చించడానికి, ఈ డిస్కషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది సహకరిస్తుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, టీచర్ ఎప్పుడు కూడా స్టూడెంట్స్ అంతా ఎట్ ఎ గ్లాన్స్ ఇట్లా చూసినట్టయితే ఏం చేస్తున్నారు అనేది ఇన్స్టెంట్గా అబ్జర్వ్ చేయడానికి వీలవుతుంది, బెంచి వెనక బెంచి ఉన్న దానికంటే కూడా. విద్యార్థులు మరి దీని మీద ఇలా ఉండటం వల్ల కొద్దిగా కాన్సన్ట్రేషన్ కూడా ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి వీలు కల్పించడానికి, మాట్లాడటానికి లేదా మాట్లాడేటట్టు పిల్లల్ని చేయటంలో ఇంటరాక్టివ్ సెషన్గా క్లాస్ ఉండటానికి స్టూడెంట్కి టీచర్కి కంఫర్ట్గా కన్వీనియంట్గా ఉంటుంది అని చెప్పేసి కొంతమంది ప్రముఖులు ఈ విధంగా చెప్తా ఉన్నారు. కొంతమంది ఏంటంటే ఒక్కొక్కసారి ఇలా కూర్చుంటే బ్యాక్ బెంచ్లో కూర్చుంటే ఇట్లా చూడాల్సి వస్తుంది, ముందు హైట్ ఉంటే. ఈ ఇబ్బందులన్నింటినీ అధిగమించడానికి యూ షేప్ సిట్టింగ్ అనేది స్టూడెంట్స్కి కన్వీనియంట్గా ఉంటుంది, టీచర్స్కి కన్వీనియంట్గా ఉంటుంది. కాబట్టి వీళ్ళు శ్రద్ధ పడటానికి అవకాశం ఉంది. మళ్ళీ గ్రూప్ డిస్కషన్కి ఎక్కువ అవకాశం ఉంటుంది, చర్చల్లో పాల్గొనడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇన్ని అవకాశాలు, అడ్వాంటేజెస్ ఉండటం వల్ల ఇది ఉపయోగపడుతుంది అని చెప్తా ఉన్నారు. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఫిన్లాండ్లో తరగతి గదుల్లో వృత్తాకార సీటింగ్ అమరిక విద్యార్థుల అభ్యాసాన్ని మెరుగుపరిచిందని చెప్పి కూడా రిపోర్ట్ ఉంది. ఫిన్లాండ్ దేశం అనేది ప్రపంచంలోనే హ్యాపీయెస్ట్ కంట్రీగా పేరున్నది. మరి అటువంటి దేశంలో ఇటువంటి సిట్టింగ్ అరేంజ్మెంట్ ఉండటం వల్ల మెరుగైన ఫలితాలు ఇచ్చారు, అక్కడ వచ్చినాయి అనే బేస్ చేసుకొని ఈ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే తమ పిల్లలు చివరి బెంచీలో ఎందుకు కూర్చోబెట్టారని తల్లిదండ్రులు అడుగుతున్న సందర్భం కూడా మనం చూసాం. మొదటి వరుసలో ఎందుకు కూర్చోబెట్టారని అడుగుతున్న సందర్భం చూసాం. ఈ పంచాయతీలన్నిటికి కూడా ఇలా తీసుకోవడం వల్ల మంచి ఉపయోగకరమైన ఫలితాలు వస్తాయి అనేది మనకి కొంత వినిపిస్తున్నటువంటి ఎక్స్పర్ట్ చెప్తున్నటువంటి మాటలు. ఏదేమైనా కూడా దీనివల్ల కొంత సైకలాజికల్గా ఇంటరాక్టివ్గా ఉండటానికి స్కోప్ ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ ఇది ఒక పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్న విధానాన్ని మనం అభినందిస్తూ, ఈ రిజల్ట్ బేస్ చేసుకొని మరి ఆ విద్యార్థుల జీవితాల్లో ఎలా ఉపయోగపడింది, ఆ పర్టికులర్ పైలట్గా తీసుకున్న ఈ అరేంజ్మెంటు ఏ విధమైన ఫలితాలను ఇచ్చిందో చూసిన తర్వాత మిగతా అన్ని స్టేట్స్ కూడా బహుశా దీన్ని అనుసరిస్తాయేమో తెలీదు. దానివల్ల మెరుగైన ఫలితాలు ఇస్తే మంచిగానే మనం పరిగణించవలసిన అవసరం ఉంది. ఇది ఒక ఎక్స్పెరిమెంట్గా మనం చూడవచ్చు. వెరీ గుడ్ డెసిషన్. మనం ప్రభుత్వాన్ని అభినందిద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.